తులసమ్మ తల్లి ఈ పేరు తెలియని సిక్కుల ప్రజలైతే లేరు. ఎస్పెషల్లీ ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ ప్రజలకైతే ఇది ప్రత్యేకంగా తెలిసుంటది. ఎందుకంటే ఈ దేవాలయాన్ని ధనాసుర అమ్మవారు అని పిలుచుకుంటారు. అక్కడ ఉన్న ప్రజలు దీన్ని ఆధ్యాత్మిక శక్తిపీఠంగా కొలుచుకుంటారు. ఇక ఈ దేవాలయం చరిత్ర విషయానికొస్తే చాలా పురాతనమైన స్టోరీ ఉంది. ఏ కంటెంట్ క్రియేటర్ ఇప్పటి వరకు ఎక్స్‌ప్లోర్ చేయలేదు. నేచురల్ సోర్స్ నుంచి ప్రెజెంట్ చేస్తున్నా. చాలా సంవత్సరాల క్రితం ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన దుర్భిక్షం, వ్యాధులు ప్రబలించాయి. అప్పుడు గ్రామంలో ఒక భక్తుడికి దేవి కలలోకి వచ్చి దర్శనమిచ్చి, నేను ఈ నేలలో తులసి చెట్టు కింద శక్తి రూపంలో వెలిసి ఉన్నానని, నన్ను పూజిస్తే ఈ గ్రామం రక్షించబడుతుందని అమ్మవారు ఆజ్ఞాపించింది. ఆ భక్తుడు గ్రామ ప్రజల సహాయంతో ఆ తులసి చెట్టు వద్ద ఒక మండపాన్ని నిర్మించి అమ్మవారిని తులసమ్మ తల్లిగా పూజించడం ప్రారంభించారు. ఆ స్థలం పవిత్ర క్షేత్రంగా మారి ఇప్పటికీ మహిమగల ఆలయంగా పూజలు అందుకుంటుంది. చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇప్పటి వరకు నమ్మేదంటే ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటే వాళ్ళ పంటలు బాగా పండుతాయని, వాళ్ళకి పట్టి పీడిస్తున్న దుర్భిక్షం మరియు వ్యాధుల బారి నుంచి బయటపడతారని ఇప్పటి వరకు నమ్ముతున్నారు. ఇక్కడున్న ఆచారంగా కొలుచుకునేది ఏంటంటే చుట్టుపక్కల ప్రజలు నూతన వివాహ జంటలు కొత్తగా ఇల్లు నిర్మించుకునేటప్పుడు శుభకార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు అమ్మవారిని పూజించి మొదలు పెడతారు. ఈ అమ్మవారిని లొద్దపుట్టు గ్రామ ప్రజలు కులదైవంగా భావిస్తూ ప్రతి ఏటా ప్రతి ఆదివారము అమ్మవారికి ప్రత్యేక నృత్యాలతో భోగఫలాలతో ఘనంగా పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ లొద్దపుట్టు గ్రామానికి ఇచ్చాపురం టౌన్ కి పక్కనే ఉన్న NH16 హైవేకి ఆనుకొని ఉంటుంది. ఈ టెంపుల్ గురించి ఇంకేమైనా చరిత్ర తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.